या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అన్ని జీవరాశులలో మాతృరూపంలో ఉన్న జగన్మాతకు నమస్కారాలు. ఇది దేవీ మహాత్మ్యంలోని శ్లోకం. ప్రతి ఒక్కరిలో ఈ మాతృహృదయం అన్నది ఉంది. జంతువులు కూడా వాటి పిల్లల్ని ప్రేమిస్తాయి. పక్షులు వాటి పిల్లలకి ఆహారం తినిపిస్తాయి. మనుషులు, స్త్రీ కానీ పురుషుడు కానీ వారి పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటారు. మనం ఆధ్యాత్మికంగా పురోగమించిన కొద్దీ మనలోని ఈ మాతృత్వం అనే భావన క్రమంగా విస్తరించాలి. మన సొంత పిల్లలే కాకుండా పక్కవారి పిల్లలు, బంధువుల పిల్లలు, ఈ విధంగా క్రమంగా విస్తరిస్తూ ఈ విశ్వంలోని ప్రతి ఒక్కరిపై అదే మాతృత్వ భావన కలగాలి. కనుక ఆధ్యాత్మిక పురోగతికి ఇది ఒక సంకేతం. మన ప్రేమ మన కుటుంబానికి పరిమితం అవ్వకుండా ఇతరులను కూడా అదే మాతృభావంలో చూడగలుగుతుంది. స్వామి అఖండానందకు ఒకసారి యశోద శ్రీకృష్ణునికి తినిపిస్తూ ఉన్న ఒక దివ్య దర్శనం కలుగుతుంది. ఆ తర్వాత ఆయన తాను అందరికీ తల్లిని అనే భావన కలిగి ఉండేవారు. ఆయన స్మృతుల్లో రాస్తారు, ఒక వేడి మధ్యాహ్నం పూట నా సోదర శిష్యులందరూ పడుకుని ఉన్నారు. బాగా చెమటలు పోసి వాళ్ళ పక్కంతా తడిచిపోయింది. నేను లేచి వాళ్ళకి విసినకరతో మెల్లగా విసిరాను. చెమటంతా ఆరి వారు సుఖంగా నిద్రించారు. అద్భుతం ఏంటంటే నా శరీరం కూడా చాలా చల్లపడింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇతరుల సుఖ దుఃఖాలను నావిగా భావించగల సామర్థ్యం నాలో ఉద్భవించింది అని. శ్రీకృష్ణుడి గీతలో అదే చెప్తాడు, ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున అని. ఆధ్యాత్మిక సాధకుడు ఇతరుల సుఖ దుఃఖాలను తమవిగా భావించి వాటిని అనుభవిస్తారు. ఇతరుల దుఃఖాలను లాఘవం చేస్తారు. సుఖాలలో కూడా పాలు పంచుకుంటారు. కనుక ఈ మాతృహృదయం ఆధ్యాత్మిక పురోగతి చెందిన సాధకుల లక్షణం. మనకి తెలుసు, స్వామి వివేకానంద తన శిష్యులను తల్లి వలె చూసేవారు. స్వామి ప్రేమానందను బేలూరు మఠానికి తల్లి అని అందరూ పిలిచేవారు. ఆయన బ్రహ్మచారులు, సన్యాసులు, భక్తులు అందరినీ తల్లి వలె ప్రేమించారు. ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. మనం ఇప్పటికీ కూడా వరిష్ఠ సాధువులు, మాతాజీల ప్రేమ ఆప్యాయతలను చూడగలిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది భక్తులు కూడా క్రమంగా తమ కుటుంబానికే పరిమితం కాకుండా అందరినీ మాతృహృదయంతో కలుపుకొని పోయి మాతృహృదయంతో ప్రేమించడం మనం చూస్తాం. శారదమ్మ ప్రేమ జాతి కుల మత భేదాలను అధిగమించి విశ్వజనీన ప్రేమగా మారింది. మనం ఈ గుణాన్ని కొద్దిగా అలవర్చుకున్నా కూడా మన జీవితంలో ఎంతో చక్కటి మార్పు వస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.